అందరికీ నమస్కారం. పిఎంసి వారు సమర్పిస్తున్నటువంటి గ్రంథాలయ కార్యక్రమంలోనికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం. ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను, అనుభూతులను అందించిందో తేటతెల్లం చేస్తుంది. సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు. కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది. కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. స్వామి ముక్తానంద అనుభవాల సారాన్నంతటినీ క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం. మనం గత 2 ఎపిసోడ్లుగా స్వామి పరమహంస ముక్తానంద గారు యొక్క ఆత్మకథ చిత్ శక్తి విలాసం అనే గ్రంథాన్ని స్వాధ్యాయం చేస్తున్నాము. నేను మహమ్మద్ అల్లా బక్షు, పిరమిడ్ మాస్టర్, కోదాడ నుండి. నా ద్వారా ఈ చిత్ శక్తి విలాసం అనేటువంటి గ్రంథం స్వాధ్యాయం జరపబడుతూ ఉంది. మనం నిన్నటి ఎపిసోడ్లో ఒక కీలకమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఏమిటి అంటే, ప్రతి ఇద్దరు సాధకులకి కూడా ఒకే రకమైనటువంటి అనుభవాలు ఉండవు. ప్రతి ఒక్కరి యొక్క సంస్కారాన్ని బట్టి తమలో ప్రవేశించినటువంటి విశ్వశక్తి వారిని పరిశుద్ధం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శుద్ధ ప్రక్రియ కూడా ఏ ఇద్దరు సాధకులకి ఒకేలాగా ఉండదు. ఆ తరువాత ఏదైతే ధ్యాన సాధన, సిద్ధయోగ సాధన ఏదైతే ఉందో, స్వామి ముక్తానంద గారు తాను చేసినటువంటి సిద్ధయోగ సాధన అందరూ చేయవచ్చు. కేవలం ఆశ్రమంలోని సన్యాసులు మాత్రమే కాదు, వైరాగ్య భావనతో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, సంసార జీవితాన్ని గడుపుతున్న వారు కూడా అద్భుతంగా సంసారంలో ఉంటూ నిర్వాణం చెందవచ్చు అని తాను సూచిస్తారు. అలాగే తనలో ఏ శక్తి అయితే జాగృతమైందో ఆ శక్తి గురించి, ఆ శక్తి ఎందుకు జాగృతం చేసుకోవాలి, ఆ శక్తి జాగృతం కావడం వల్ల తనకి వ్యక్తిగతంగా, సమాజానికి సాంఘికంగా, విశ్వానికి ఆధ్యాత్మికంగా జరిగేటువంటి ఉపయోగాలు, లేదా శక్తి సాధకుడిలో జాగృతమైన తరువాత అది విశ్వంలోకి ఎలా విస్తరిస్తుంది అన్న విషయాన్ని ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుంటాము. ఈ ఎపిసోడ్లో మనం కుండలిని గురించి సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. కుండలిని గురించి స్వామి ముక్తానంద పరమహంస గారు మనకి వివరిస్తున్నారు, వర్ణిస్తున్నారు, అవగాహన కలిగిస్తున్నారు. కుండలిని శక్తి పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి మహాదేవి. ఇది మూలాధార పద్మగర్భంలో తామరతూడుని పోలి ఉంటుంది. మనందరికీ తెలుసు, ఎందుకంటే అందరం కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాము. కాబట్టి మన శరీరంలో సుషుమ్నా నాడీలో మనకి 6 చక్రాలు ఉంటాయి. 7వది స్థితి ఉంటుంది. మొదటగా మూలాధార చక్రం ఉంటుంది. మూలాధార చక్రము తర్వాత స్వాదిష్టాన చక్రము ఉంటుంది. తర్వాత అనాహత, తర్వాత మనకి మణిపూరకం ఉంటుంది. మణిపూరకం తర్వాత మనకి అనాహత చక్రము ఉంటుంది. అనాహతము తర్వాత విశుద్ధ ఉంటుంది. విశుద్ధ తర్వాత ఆజ్ఞా చక్రం ఉంటుంది. తర్వాత సహస్రార స్థితి ఉంటుంది. మరొక్కసారి చూసుకుంటే మన ప్రత్యుత్పత్తి అవయవాల దగ్గర మూలాధార చక్రము ఉంటుంది. దానికి కొద్దిగా పైన స్వాదిష్టాన చక్రం ఉంటుంది. తరువాత నాభి ప్రాంతంలో మనకి మణిపూరక చక్రం ఉంటుంది. హృదయ స్థానంలో అనాహత చక్రం ఉంటుంది. గొంతు స్థానంలో మనకి విశుద్ధ చక్రము ఉంటుంది.
మూడో కన్ను ఉండేటువంటి ఈ భృకుటి స్థానంలో మనకి ఆజ్ఞాచక్రం ఉంటుంది. అన్నిటికంటే పైన సహస్రార స్థితి ఉంటుంది. మరి ఈ కుండలిని శక్తి యొక్క స్థానం ఎక్కడ ఉంది అన్నప్పుడు వీరు వర్ణిస్తున్నారు. మూలాధార పద్మగర్భంలో తామర తూడుని పోలి ఉంటుంది. ఈ మూలాధారంలో అది ఒక తామర పువ్వు ఎలాగైతే 1000 రేకులతో విచ్చుకున్నటువంటి తామర పువ్వు ఎలాగైతే ఉంటుందో అలా విచ్చుకున్నటువంటి తామర పువ్వు యొక్క ఆకారంలో ఉంటుంది. ప్లస్ గుండ్రంగా చుట్టలు చుట్టుకొని ఉంటుంది. ఒక కాయిల్ లాగా. ఒక కాయిల్ మనం చూస్తాం కదా, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ మనం చూసినప్పుడు ఒక విద్యుత్ అయస్కాంత శక్తి రావాలి అంటే ఒక కాయిల్ ఉండాలి అంటారు. సో ఈ కుండలిని కూడా సైన్స్ కూడా ధృవీకరించింది అండి. ఇట్ ఈజ్ ఏ క్వాంటమ్ ప్యాకెట్స్ అంటారు. ఇట్ ఈజ్ ఏ క్వాంటమ్ ప్యాకెట్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంటారు. సో ఏదైతే సిద్ధులు సాక్షాత్కరించుకున్నారో వాటిని ప్రస్తుత శాస్త్రవేత్తలు కూడా ధృవీకరిస్తున్నారు. ఇది గుండ్రంగా చుట్టుకొని బంగారు వన్నె కలిగి ఉంటుంది. దానికి ఒక కలర్ కూడా ఉంటుంది, బంగారు వన్నె. సో శక్తికి కలర్ ఏంటి అంటే శక్తికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఫ్రీక్వెన్సీని బట్టి కలర్ ఉంటుంది. ఇది పరమశివుడి యొక్క పరమ నిర్భయ శక్తి. ఈ శక్తే స్త్రీలో ఉంటుంది, ఈ శక్తే పురుషుడిలో ఉంటుంది, జీవరూపిణి శక్తిగా ప్రాణరూపంలో ఉంటుంది. ఇది ఒక మనిషికి జీవాన్ని అందించాలి అంటే ప్రాణం కదా. మనందరం తెలుసు, శ్వాస ఆగిపోతే మనిషి ఉండడేమో అనుకుంటాము. మనకి శ్వాస ఆధారం, కానీ శ్వాసే మనకి మూలాధారం కాదు. ఎందుకంటే ఎంతోమంది ఋషులు యోగులు శ్వాసని స్తంభింపచేసి కూడా తాము జీవిస్తూ ఉంటారు. ఎంతోమంది యోగులు భూగర్భంలోకి వెళ్ళి శ్వాస లేని పరిస్థితుల్లో కూడా జీవనం సాగిస్తూ ఉంటారు. అంటే శ్వాసను మించినది, శ్వాస సరిగ్గా జరగడానికి కారణమైనటువంటి ప్రాణం ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తే ఈ కుండలిని. అన్ని అక్షరాలు కూడా ఈ శక్తి నుంచి ఆవిర్భవించాయంటారు. ఇక్కడ దీని యొక్క లోతైనటువంటి నిగూఢ అర్థం ఏంటంటే, ఇక్కడ ఆయన దృష్టిలో, స్వామిగారి యొక్క దృష్టిలో ఈ అక్షరం అనేది మంత్రంతో సమానం. సో మంత్రము అనేది ఒకానొక జ్ఞానాన్ని అక్షరంలో నిక్షిప్తం చేసినప్పుడు ఆ మంత్రం మన దేహాన్ని తాకినప్పుడు దాంట్లో ఉన్నటువంటి జ్ఞానం మన దేహంలోని ప్రతి అణువణువులోనికి విస్తరిస్తుంది. అలా ప్రతి అక్షరంలో, ప్రతి మంత్రంలో దాగున్నటువంటి శక్తే ఈ కుండలిని. అందుకే మానవుడు ఈ శక్తిని గుర్తించాలి. మామూలు జీవితం గడుపుతూ కూడా ఈ శక్తిని ఉపయోగించుకోవచ్చు. అంటే మీరు అడగొచ్చు, సార్ మేము మా ఫిజికల్ లైఫ్లో ఉన్నాము, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా పనిచేస్తున్నాము, ఒక డాక్టర్స్గా పనిచేస్తున్నాము, ఒక టీచర్స్గా పనిచేస్తున్నాము, లేదా ఒక వ్యాపారంలో ఉన్నాము, ఒక కాంట్రాక్ట్ మేము చేస్తున్నాము, ఇదంతా మాకు అవసరమా అంటే స్వామి గారు సరి అయినటువంటి సమాధానం చెప్తున్నారు. నువ్వు ఏ రంగంలో అయినా ఉండు, నువ్వు ఏ వ్యాపారం అన్నా చెయ్యి, మీరు ఏ ఉద్యోగంలో అయినా ఉండండి, కానీ మీ యొక్క జీవన ఆధారమైనటువంటి శక్తి ఇది. మీ జీవన ఆధారమైనటువంటి మీ శక్తిని గుర్తించండి. ఆ శక్తిని మీ నిజ జీవితంలో వినియోగించుకోండి. ఈ శక్తిని మీ భౌతిక జీవితంలో ఉపయోగించుకోవచ్చు, మీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి నేను ఈ ఉద్దేశంతోనే ఈ శక్తి గురించి చెప్తున్నాను. స్వామి ముక్తానంద పరమహంస గారు ఏ ఉద్దేశంతో ఈ శక్తి గురించి మనకి చెప్తున్నారు అంటే, మానవుడు తన యొక్క భౌతిక జీవితంలో సైతం ఈ శక్తిని ఉపయోగించుకోవచ్చు అన్న పాయింట్ని ఆయన మనకి ఇక్కడ నొక్కి వక్కానిస్తున్నారండి. కుండలిని ఆ ప్రణవ స్వరూపమే. ఆ పారమేశ్వరీ కుండలిని శక్తి జాగృతమైనప్పుడు మానవునిలో, జీవుడిగా చెప్పుకుందాము, జీవుడిలో ఈ పారమేశ్వరీ కుండలిని జాగృతమైనప్పుడు అంతవరకు శుష్కంగా, రసహీనంగా, ఎండిపోయినట్లుగా, అసంతృప్తిగా, ఎండిపోయిన నా జీవితం ఏమీ లేదు, నా జీవితం నిస్సారమైపోయింది, నేను బ్రతకడం దండగా అనేటువంటి ఆలోచన పొరపాటున ఏదైనా జీవుడిలో ఉంటే, ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి జాగృతమవుతుందో ఆ జీవితం కలకలలాడుతుంది, జీవితంలో ఉత్సాహం కలుగుతుంది, జీవితంలో సంతోషం వస్తుంది, జీవితంలో ఆనందం ఆవిర్భవిస్తుంది. అందుకే ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఈ శక్తి జీవుడికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మరి విశ్వానికి, ప్రపంచానికి, ప్రపంచం మొత్తాన్ని ప్రకాశంతో నింపుతుంది. విశ్వం మొత్తాన్ని ప్రకాశంతో నింపేటువంటి ఈ శక్తి, ఈ పారమేశ్వర శక్తి, అదే ఈ చిత్ శక్తి.
ఈ చైతన్య శక్తి భగవతి ఇదే కుండలిని మూలాధారంలో వర్తులాకారంలో ఉండి మన శరీరం నిర్వహించేటువంటి పనులన్నింటినీ క్రమబద్ధం చేస్తుంది. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, సార్ కుండలిని జాగృతం చేసుకోవాలి అంటున్నారు, మరి కుండలిని మన శరీరంలో జరిగే ప్రతి పనిని క్రమబద్ధీకరిస్తుంది అంటున్నారు, రెండు వైవిధ్యంగా అనిపిస్తున్నాయి అన్న సందేహం మీ సాధకులలో రావచ్చు. కుండలిని జాగృతం ఎప్పుడు జాగృతం అయ్యే ఉంటుందండి. కుండలిని జాగృతమై ఉంది కాబట్టే మీరు జీవిస్తూ ఉండగలుగుతున్నారు. మరి ఇదంతా ఏంటి మళ్ళీ జాగృతం అంటున్నారు అంటే, అది యాక్టివేషన్లోనికి రావడం, అది వర్కింగ్ మోడ్లోకి రావడం. ఏది? సూపర్ వర్కింగ్ మోడ్. సాధారణంగా అది జాగృతమయ్యి మన శరీరంలో జరిగేటువంటి ప్రక్రియలన్నింటినీ జరిపిస్తూనే ఉంటుంది. అలా జరిపిస్తూ తను సంపూర్తిగా జాగృతమైనప్పుడు, తను సంపూర్తిగా అంటే 100% వర్కింగ్ మోడ్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఈ పుస్తకంలో మనకి ఆయన వివరిస్తున్నారు. ఈ శక్తి జాగృతమైనప్పుడు శరీరాన్నంటిని, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను సైతం మన ఎదుగుదల కోసం తగిన విధంగా వికసింపచేస్తుంది. అంటే మన సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ఈ కుండలిని ఆపరేట్ చేస్తుంది. మన ఎదుగుదలకు మన పరిసరాలన్నీ సహకరించే విధంగా మనందరం కూడా ఒక అద్భుతమైనటువంటి భౌతిక ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి, తగినంత వికాసాన్ని అందిపుచ్చుకోవడానికి ఈ శక్తి మనకి తోడ్పడుతుంది. అలాగే కుండలిని మనకి ఇంకొకటి ఏం చేస్తుంది అంటే, ఇది ఒక అద్భుతమైన విషయం. మానవులలో ఒకరి పట్ల మరొకరికి అత్యంత స్నేహపూరితమైనటువంటి పరస్పర దేవోభవ అనే భావాన్ని కలిగిస్తుంది. అహం బ్రహ్మాస్మి తత్వమసిగా చెప్పుకుంటాము కదా. అహం బ్రహ్మాస్మి, నేను సాక్షాత్తు దైవాన్ని తత్వమసి, తను కూడా అదే అయి ఉన్నాడు. అంటే నేను దైవాన్నే, నా తోటి వారందరూ కూడా దైవాలే అనేటువంటి భావన జీవుడిలో ఉత్పన్నమైనప్పుడు ద్వేషం ఎందుకుంటుంది, ఆగ్రహం ఎందుకుంటుంది, యుద్ధాలు ఎందుకు సంభవిస్తాయి? 2 ప్రపంచ యుద్ధాలు సంభవించాయి కదా. మానవుడికి మధ్య ఎంతో ద్వేషం ఉంటే తప్ప ఒక మానవుడు ఇంకొక మానవుడిని సంహరించలేడు. కానీ ఎప్పుడైతే ప్రతి మానవుడిలో కూడా ఈ శక్తి జాగృతమైనప్పుడు అందరం సహోదరులమే, అందరం దైవాలమే. పరస్పర దేవోభవ, పరస్పర దేవోభవ. ఈ పరస్పర దేవోభవ అన్నటువంటి భావము జాగృతమవుతుంది, అందరిలో కలిగిస్తుంది. అప్పుడు ఈ ప్రపంచమే స్వర్గంగా మారుతుందండి. విశ్వమానవ కళ్యాణం కోసం మనకు ఉపయోగపడుతుంది. విశ్వంలో ఉన్నటువంటి జీవులందరూ సహోదర తత్వంలో ఉన్నారు. పరస్పర దేవోభవ, దైవాలు సహోదరులు అన్న భావన ఉన్నప్పుడు ఇక ఈ ప్రపంచంలో ద్వేషము, యుద్ధము, ఆగ్రహము, కోపము, వినాశనము ఇవన్నీ ఎందుకుంటాయి? వీటికి చోటు లేదు కదా. సో మీకు మీ వ్యక్తిగత ప్రయోజనం ఏంటి? మీరు ఏదైతే రంగంలో ఉన్నారో అద్భుతంగా ఆ రంగంలో మీరు రాణించడానికి తగినంత వికాసాన్ని మీకు కలిగిస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏం చేస్తుంది? ఈ శక్తి విశ్వానికి చేసే మేలు ఏంటంటే, మీలో అందరూ దైవాలే అన్న భావాన్ని సంపూర్ణంగా నాటివేసి ప్రతి జీవిలోనూ దైవమున్నాడు అన్నటువంటి ఆ తత్వమసి వేదవాక్యానికి మనం సంపూర్తిగా అర్థమయ్యేలా, సంపూర్తిగా మనం అవగాహన చేసుకునేలా మనకి చేస్తుంది. ఈ ప్రపంచం స్వర్గంగానే మారుతుంది. అందుకే ఈ శక్తి ప్రపంచంలో అసంపూర్ణంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని సంపూర్ణం చేస్తుంది. ఏం చేస్తుంది ఈ శక్తి? ప్రపంచంలో అసంపూర్ణంగా ఉన్న ప్రతి ఒక్క వస్తువుని సంపూర్ణం చేస్తుంది. అసంపూర్ణం అంటే ఏంటంటే, ఉండవలసినవన్నీ ఉంటాయి ఆ వస్తువులో, కానీ అవి ఎలా ఉంటాయి? నిగూఢంగా ఉంటాయి, అవ్యక్తంగా ఉంటాయి. ఉండవలసినవన్నీ ప్రతి వస్తువులో ఉంటాయి మాస్టర్స్, కానీ కొన్ని భావాలు వ్యక్తంగా ఉంటాయి, కొన్ని భావాలు అవ్యక్తంగా ఉంటాయి. ఆ అవ్యక్తంగా ఉండడం వల్ల ఏమవుతుంది? ఆ వస్తువు కానీ ఆ జీవి కానీ అసంపూర్ణంగా కనిపిస్తూ ఉంటుంది. నీలో ప్రేమ సహజంగానే ఉంటుంది, కానీ మీరు ఆ ప్రేమ అనేటువంటి ఆ భావాన్ని మీరు వ్యక్తం చేయలేకపోయినప్పుడు మీరు ఒక అసంపూర్ణ మానవుడిగానే కనిపిస్తారు కదా. మీలో అహింస అనేది ఉంటుంది సహజంగానే, ఇన్బిల్ట్ క్యారెక్టర్ ఇవన్నీ కూడా మనలో. కానీ మన అహింసని మనం వ్యక్తం చేయలేకపోయినప్పుడు, ఆ అహింస అవ్యక్తంగానే ఉన్నప్పుడు మనం అసంపూర్ణం అవుతాం. కానీ ఏనాడైతే శక్తి మనలో జాగృతమవుతుందో, ఈ చైతన్య శక్తి,
ఈ చిత్ శక్తి, ఈ కుండలిని శక్తి, ఈ పారమేశ్వర శక్తి, పారమేశ్వరి శక్తి అని పిలుస్తారు దీన్ని. అంటే పరమేశ్వరి శక్తి, పార్వతి శక్తి 2 శక్తులండి. ఈ 2 కలిసినటువంటి శక్తి ఇది. అప్పుడు మనకి అసంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా సంపూర్ణం చేయబడుతుంది. అందుకే ఈ పారమేశ్వరి శక్తి మానవుడిలో అనుగ్రహ రూపంలో ప్రవేశించినప్పుడు మానవుడి జీవితమే మారిపోతుంది. ప్రతి ఒక్క మానవుడు ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితానికి ఈ శక్తి జాగృతమైనప్పుడు, వర్కింగ్ మోడ్లోకి వచ్చినప్పుడు తను ఏ జీవితాన్ని అయితే జీవించడం ప్రారంభిస్తాడో ఆ జీవితానికి ఎంతో 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 తేడా ఉంటుంది. ఎంతో ఉన్నతంగా ఉంటుంది ఆ జీవితం. ఎంతో మహోన్నతంగా ఉంటుంది ఆ జీవితం. ఎంతో ప్రేమపూర్వకంగా ఉంటుంది ఆ జీవితం. ఎంతో శాంతిగా ఉంటుంది ఆ జీవితం. ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ జీవితం. అలా తెలుసుకున్న వ్యక్తికి తాను సంసారంలో ఉన్నా సరే ఏమవుతుందండి, తన భార్య పట్ల ఒక భర్త ధ్యాన సాధన ద్వారా కుండలిని శక్తిని గుర్తించాడు, అది జాగృతంగా ఉంది అని అర్థం చేసుకున్నాడు, దాన్ని సంపూర్ణ వర్కింగ్ మోడ్లోకి తీసుకొని వచ్చాడు. ఆ వచ్చినప్పుడు తనకి ఏం జరుగుతుంది అంటే, తన భార్య పట్ల ఆ భర్తకి సంపూర్ణమైన ప్రేమ భావము కలుగుతుంది, స్వార్థరహితమైన స్నేహభావము కూడా కలుగుతుంది. స్వార్థంతో కూడిన ప్రేమ కాదు, స్వార్థరహితమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ, అన్కండిషనల్ లవ్ భర్తకి తన భార్యలో కలుగుతుంది అండి. అప్పుడు తనకి ఏమర్థమవుతుంది అంటే, నా జీవిత భాగస్వామి, నా పత్ని, నా భార్య కేవలం స్త్రీ మాత్రమే కాదు, ఆమె కూడా పరమేశ్వరి యొక్క కుండలియే అన్న భావన ఉదయిస్తుంది. అంతవరకు ఒకవేళ ఎవరైనా సరే జీవిత భాగస్వామిని కేవలం ఒక స్త్రీ మాత్రమే, ఒక బానిస మాత్రమే, మనకి పనులు చేయడానికి వచ్చింది అన్నటువంటి భావన గనక పొరపాటున ఎవరిలో అయినా ఉండుంటే, అతను ఒక గురువు అతనికి ప్రత్యక్షమై ధ్యాన సాధన నేర్పించినప్పుడు శక్తి ఉందని తను గుర్తించిన మరుక్షణమే ఆమె మామూలు స్త్రీ కాదు. తాను కేవలం స్త్రీ కాదు, తాను కేవలం పత్ని మాత్రమే కాదు, ఒక పరమేశ్వరి కుండలిని అన్నటువంటి భావన తనలో, ఆ జ్ఞానము తనలో ఉదయిస్తుంది. ఆ సంపూర్ణమైనటువంటి జ్ఞానము తనలో ఉదయిస్తుంది. అలాగే ఒక భార్య, ఒక గృహస్థురాలు ఏదో ఒక విధంగా ఒక పుస్తక జ్ఞానం ద్వారా కానీ, లేదా ఏదో ఒక మాధ్యమం ద్వారా కానీ ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నప్పుడు, ఈ జ్ఞానాన్ని సాధన చేసినప్పుడు ఆమె హృదయంలో కూడా భర్త పట్ల పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ ఉదయిస్తుంది, సేవాభావం ఉదయిస్తుంది, స్నేహభావము వస్తుంది. అప్పుడు తన పతి కేవలం మానవుడు మాత్రమే కాదు, తాను కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి స్వరూపమే అన్న జ్ఞానం ఉదయిస్తుంది. చూడండి మాస్టర్స్, మనకి ఇంతకంటే ఏం కావాలి? భార్యాభర్తల మధ్యలో భర్త జ్ఞానాన్ని చూసినప్పుడు భార్య ఎలా కనిపిస్తుంది? తన భార్య సాక్షాత్తు పార్వతీమాతే అన్నటువంటి జ్ఞానం తనలో కలుగుతుంది. ఒక భార్యకి భర్త పట్ల పరిపూర్ణమైన శ్రద్ధ, సేవాభావము ఏర్పడి తన భర్త సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి రూపమే అని చెప్పి అర్థమవుతుంది. అర్ధనారీశ్వర తత్వం అనేది అక్కడ సంపూర్ణంగా వ్యక్తమవుతుంది. అందుకే ఈ కృపాశక్తి ఆ తల్లిలో జాగృతమైనప్పుడు అలాగే మనకి పిల్లలు కూడా ఉంటారు. ఈ సంపూర్ణమైన శక్తి ఆ తల్లిలో జాగృతమైనప్పుడు ఆ తల్లికి ఏం సంభవిస్తుంది? తన పిల్లల గురించినటువంటి సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. ఆ తల్లి తన పిల్లలను కూడా వారి విద్యని, వారు ఏ విద్య నేర్చుకోవాలి, వారికి విద్యను సైతం నేర్పించగలుగుతుంది, వినయ విధేయతలను నేర్పించగలుగుతుంది, వారిలో ఉన్నటువంటి ఆ కళా కౌశవాన్ని నేర్పించగల శక్తి సామర్థ్యాలను పొందుతుంది. ఈ శక్తి ఒక మాతృమూర్తిలో ఉదయించినప్పుడు తాను తన పిల్లలకి సకలమైనటువంటి విద్యని, వినయాన్ని, విధేయతను, ఆ కళలను, కౌశలాన్ని, వారి యొక్క శక్తి సామర్థ్యాలు వారు ఎలా పెంపొందించుకోవాలో అన్నీ నేర్పుతుంది. అందుకే ఈ పరమశక్తి అనుగ్రహం కలిగిన వెంటనే తల్లులకు తమ పిల్లలను జ్ఞానంలో పరమ ఉన్నతమైన మార్గంలో తీసుకొని వెళ్ళగల సామర్థ్యం కలుగుతుంది. చూడండి, ఈ జనరేషన్లో మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది తల్లులు వారి పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. వారి పిల్లలు చెడు మార్గంలో వెళ్ళినా కూడా, చెడు వ్యసనాలకి బానిసలు అయినా కూడా తల్లులు వారిని నివారించలేకపోతున్నారు.
ఎందుకంటే ముందుగా తల్లిలో లేదు ఆ శక్తి. తల్లిలో ఆ శక్తి ఉంటే, ఆ శక్తి తల్లికి పిల్లల్ని ఎలా సరి అయినటువంటి మార్గంలో పెట్టాలి. ఎందుకంటే స్వేచ్ఛ చాలా ముఖ్యమే, కానీ ఆ స్వేచ్ఛ ఎలా ఉండాలి అంటే, అది సమాజాన్ని హింసించే విధంగా, చెడు మార్గం పట్టే విధంగా ఉండకూడదు. ఈనాటి జనరేషన్, మీరు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మనం చెప్పుకుందాం మాస్టర్స్. ఈనాటి జనరేషన్‌లో యువత ఎన్ని దుర్వ్యసనాలకు లోనవుతున్నారో, పాఠశాల స్థాయిలోనే గంజాయి, ధూమపానము, మద్యపానం చేసేటువంటి పరిస్థితులు ఈనాటి సమాజంలో ఉన్నాయి. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మాతృమూర్తి వారిని సరైనటువంటి జ్ఞానాన్ని అందించకపోవడం. ఎప్పుడైతే ఈ మహాశక్తి గురించి మాతృమూర్తి ధ్యానం చేసి ఒక తల్లి తెలుసుకుంటుందో, ఆ తల్లి తన పిల్లలను చెడు మార్గం వైపు వెళ్ళనివ్వదు. సరి అయిన మార్గంలోనే నడిపిస్తుంది. పరమ ఉన్నతమైనటువంటి మార్గంలోనే నడిపిస్తుంది. ఇప్పుడు చెప్పబడే ఇదంతా జ్ఞానం మీరు కల్పితం అనుకుంటున్నారేమో కొద్దిమంది. ఇది ఏమాత్రం కల్పితం కాదు. స్వామి ముక్తానంద గారి ద్వారా వచ్చేటువంటి జ్ఞానము ఒట్టి మాట కాదు. ఇది సరి అయినటువంటి మాట. అసలు ఈ కుండలిని గురించి ఈ సందర్భంలో ఎందుకు చెప్పబడుతుంది అంటే, ఈ కుండలిని యొక్క పరమ ఉన్నత లక్ష్యాన్ని మనం ఈ చివరి 5 నిమిషాల్లో మనం తెలుసుకుంటాం మాస్టర్స్. ఇప్పుడు ఈ పరాశక్తి ప్రజలందరిలో వ్యాపించాలి. అందరూ కుండలిని శక్తి ప్రవాహంతో వికసించాలి. ఈ పరాశక్తి ప్రజలందరిలో వ్యాపించాలి. అందరూ కుండలిని శక్తి ప్రభావంతో వికసించాలి. ఒక వికాసం వైపు వెళ్ళాలి. స్త్రీ పురుషులు ఈ శక్తిని పొంది పరస్పరము స్వార్థరహితమైన ఆ పూర్ణమైనటువంటి ప్రేమ భావంతో సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలి. ఆ సంపూర్ణ జ్ఞానాన్ని పొంది అంతరంగంలో వికసించినటువంటి ఈ చిద్విలాసాన్ని అనుభవించి తేజోవంతులుగా మారాలి. భార్యాభర్తలు ఒకరినొకరు విలాస వస్తువులుగా పరిగణించకుండా పరస్పరం గౌరవంగా వ్యవహరించాలి. మైత్రీపూర్వకమైనటువంటి స్నేహభావమే నిజమైన ధర్మం అని భావించాలి. ఇదే ముక్తానంద గారి ఆకాంక్ష. స్వామి ముక్తానంద గారు ఏం ఆకాంక్షించారు అంటే, ప్రజలందరిలో వ్యాపించాలి. సామాన్య ప్రజలు, చదువుకున్నవారు, విద్యావంతుల, అవిద్యావంతుల కాదండి. ప్రజలందరిలో ఈ పరాశక్తి వ్యాపించాలి. అందరూ వికసించాలి. స్వార్థరహితంగా మారాలి. పూర్ణ ప్రేమ భావంతో ఉండాలి. సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందాలి. ఒక తేజోవంతులుగా ఉండాలి. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో నిస్వార్థభరితమైన ప్రేమతో ఒకరినొకరు గౌరవించుకుంటూ తమ యొక్క శక్తిని పొంది, పతి గురించి పత్ని, పత్ని గురించి పతి ఏమనుకోవాలి, వారు నా పరాశక్తి యొక్క ఒకానొక సంపూర్ణమైన కిరణం అని అర్థం చేసుకుని మైత్రీపూర్వకమైనటువంటి స్నేహభావంతో విరాజిల్లాలి. ఇది మనకి ముక్తానంద గారి ఆకాంక్ష. అందుకే ఈ చిత్శక్తి విలాసం అనేటువంటి గ్రంథం వారి ద్వారా రాబడింది. ఇప్పుడు మన పిఎంసి ద్వారా మనందరికీ కూడా గ్రంథాలయం అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఇది మీ అందరికీ అందించబడుతుంది మాస్టర్స్. తర్వాత మనం డైరెక్ట్గా ఏం చేద్దాము అంటే, ఈ గ్రంథం అనేది 2 భాగాలుగా ఉంటుంది. ప్రథమ భాగంలో మనకి పరమాత్మ ప్రాప్తికి ఉపాయం. సో మనం సాధన గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ సాధన చేయడం వల్ల జరిగేటువంటి మేలు, లేదా ఈ సాధన వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మరి ఆ సాధన ఎలా చేయాలి? సో మొదటి భాగం మొత్తం కూడా ఆ పరమాత్మ ప్రాప్తికి ఉపాయము. దాని యొక్క హెడ్డింగ్ ఏంటండి? ప్రథమ ఖండం సిద్ధ మార్గం అని ఉంటుంది. ద్వితీయ ఖండం సిద్ధ అనుశాసనంగా ఉంటుంది. ప్రథమ ఖండంలో 2 చాప్టర్స్ ఉంటాయి. మొదటి భాగంలో పరమాత్మ ప్రాప్తికి ఉపాయం ఉంటుంది. అంటే సాధన ఎలా చేయాలి అనేటువంటి టోటల్గా మీకు ఎలాంటి దాపరికము లేకుండా, ఎలాంటి రహస్యము లేకుండా పరిపూర్ణంగా 100% మీకు వివరించబడుతుంది ఈ మొదటి భాగంలో. రెండవ భాగంలో నా సాధన కాల అనుభూతులు. ఈ సాధన చేస్తున్నప్పుడు ముక్తానంద స్వామిలో కలిగినటువంటి అనుభూతులు అన్నీ కూడా ఆయన వర్ణిస్తారు. అది మనకి 24 చాప్టర్స్గా ఉంటుంది రెండవ ఖండం. మొదటి భాగం మనకి 9 చాప్టర్స్గా ఉంటుంది. దీనిలో సాధన ఎలా చేయాలి అనేది మనకి వివరిస్తారు. అందుకే ఈ మార్గాన్ని ఆయన సిద్ధ మార్గము అంటారు. ఈ సిద్ధ మార్గం గురించి దాంట్లో మొదటి చాప్టర్ అయినటువంటి పరమాత్మ ప్రాప్తికి ఉపాయము. సో మనం పరమాత్మ ప్రాప్తికి ఎలాంటి ఉపాయాలు ఉన్నాయి అంటే, ఉపాయము అంటే మనం ఎలాంటి సాధన చేయాలి,
మనం ఎలాంటి సాధన చేయాలి, మనం ఎలాంటి స్థితిని అందుకోవాలి, ఆ స్థితిని మనం అందుకోవాలా, ఆ స్థితి మనలో సహజంగానే ఉందా, సహజంగానే ఉంటే ఆ స్థితిలోకి ఎలా వెళ్ళగలగాలి అనేది మనం తెలుసుకుంటాము. తర్వాత ఎపిసోడ్లో దీని గురించి పరిపూర్ణంగా మనం తెలుసుకుంటాం మాస్టర్స్. సో అందరికీ కూడా కృతజ్ఞతలు. పిఎంసి ద్వారా గ్రంథాలయ కార్యక్రమంలో చిత్శక్తి విలాసం అనే గ్రంథాన్ని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ, స్వాధ్యాయం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా స్వామి పరమహంస ముక్తానంద గారి తరపున అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.